లార్డ్. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము సంతోషించడానికి దేవుడు మనకి అనుగ్రహించిన ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇది నా దేవుని వాగ్దానము. యెషయా 54:5. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. అవునండి, ఆయన యొక్క కృప ఎలాంటిది అని అంటే మనల్ని విమోచించడానికి, అలాగనే సర్వలోకానికి ఆయన దేవుడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తారు అని ఇక్కడ దీని యొక్క అర్థమండి. దేవుని యొక్క వాక్యములోని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. అవునండి, ఈ దినము దేవుడు ఈ యొక్క లోకానికి రావడానికి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి, ఆయన కృప వారికి అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చారు. దానినే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. యేసయ్య ఈ లోకానికి మీరు వచ్చి మమ్మల్ని దీవించడానికి, మమ్మల్ని విమోచించడానికి, మా యొక్క జీవితాలలో మీ యొక్క దీవెనని అనుగ్రహించడానికి ఈ దినమున దేవుడు మనకి కుమారుణ్ణి అనుగ్రహించారు అని ఆయనని స్తుతిస్తూ ఉన్నాము. మనము స్తుతించే వారిగా ఉంటూ ఉన్నాము. ఎందుకంటే మనము ఈ యొక్క పాపములో పడి మనము నరకపాత్రులు కాకుండా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన కృప చేత మనల్ని ఆయన రక్షించుకొని ఆయన యొక్క కృపని మనకి తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నారు. ఆయన కృప మనకి అనుగ్రహించి మనకే కాకుండా మన పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తారంట. ఆయన పేరు ఎలాంటిది అని అంటే సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. సర్వలోకానికి ఆయనే దేవుడు, విమోచకుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే విశ్వసించి ఆయన ఎడల మనము ఉంటామో వారందరూ కూడా విమోచింపబడి దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క వారసులుగా వారు నిలిచి ఉంటారని దేవుడి దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనల్ని బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృప చేతనే నా ప్రభా విమోచకుడుగా, అలాగే నాయన సర్వలోకానికి దేవుడుగా మీరు ఉన్నారు. నా ప్రభా, మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా మీ కృపని అనుగ్రహించి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షించి నాయన మేము నరకానికి పాత్రలు కాకుండా నా ప్రభా ఎల్లప్పుడూ మమ్మల్ని మీ యొక్క కృపలో వర్ధిల్లులాగున సహాయం చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారి యొక్క జీవితాలు, వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి యొక్క అన్నిటినీ కూడా మీ కృప చేత నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డని క్షేమం గుంచుతున్నారు. మీకు వందనాలు. ఎవరికి కూడా కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి బిడ్డకి తోడై ఉన్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్క పరిస్థితిలో సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్న వారికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలకి త్వరగా హీల్ చేస్తున్నారు. మీకు వందనాలు. ఆపరేషన్స్ అయిన వారికి చక్కగా మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున విమోచకుడుగా మా యొక్క జీవితాలలో ఉన్నందుకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.